హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాష్ 19. ఈరోజు వీడియో చాలా సింపుల్గా తొందరగా అయిపోయే జీరా రైస్ లంచ్ బాక్స్ రెసిపీ. ఈ జీరా రైస్ చాలా టేస్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ స్టవ్ పైన పెట్టి అందులో 2 టేబుల్ స్పూను నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగం, పట్ట వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర 2 టేబుల్ స్పూను, ఇది జీరా రైస్ కాబట్టి కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 3, కొంచెం ఆనియన్ వేసుకోవాలి. నేను స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకొని ముక్కలుగా ఇలా వేసుకున్నాను. దీంతోపాటు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది 2 బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. ఈ బఠానీ నేను ముందు రోజు నైట్ నానబెట్టున్నాను. సో దీన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనికి సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఈరోజు 2 గ్లాసు బాస్మతి రైస్ 1/2 అవర్ ముందు నానబెట్టున్నాను. అందువల్ల 2 గ్లాసు బియ్యంకి 3 గ్లాసు నీళ్లు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టి ఉన్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఉప్పు సరి చేసుకోవాలి. ఉప్పు తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోండి. అంతా మిక్స్ చేసి మనం కుక్కర్ మూత వేసేసి 3 విజిల్ వచ్చే వరకు అలా వదిలేసేయండి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ఫ్రైడ్ ఆనియన్ రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా నిలువుగా ఆనియన్ కట్ చేసి ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు కొంచెం జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, జీడిపప్పుని ఈ రైస్ పైన ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఈ ఆనియన్స్, జీడిపప్పు అంతా వేసిన తర్వాత రైస్ని చాలా స్లోగా మిక్స్ చేయండి. ఈ ఫ్రైడ్ ఆనియన్ బాగా ఫ్రై చేసి వేసిన దానివల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి, మనకి వేడివేడిగా టేస్ట్గా ఉండే జీరా రైస్ రెడీ అయినట్లే. ఈ జీరా రైస్కి సైడ్ డిష్గా పన్నీర్ బటర్ మసాలా లేదా దాల్ తడకా వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు నేను దీనికి సైడ్ డిష్గా దాల్ తడకా చేసినాను. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇది మార్నింగ్ చాలా తొందరగా అయిపోద్ది. పిల్లలకి టైం లేనప్పుడు మార్నింగ్ ఈ రైస్ చేసి పంపించినామంటే టేస్ట్గానే ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.